ఇక సనాతన ధర్మ ప్రతిష్ట కోసం శివసిద్ధి కుండలని యోగ విద్యను ప్రచారం చేస్తుంది విజయవాడకు చెందిన యోగ సుధా స్రవంతి సంస్థ. ఈ క్రతువులో దాదాపు 31 సంవత్సరాలుగా నిమగ్నమై ఉంది. సులభతర వ్యాయామాలు, కుండలని జాగృతి, ధ్యానంతో మనోవేగం నియంత్రణ, కోపం, ఆవేశాలు అదుపు చేయడం, ఒత్తిడి, యాంగ్జైటీ నుంచి విముక్తి, ఆలోచనల అదుపు, వ్యక్తిత్వ పునర్నిర్మాణం, మనోవికాసం, దైవము, ప్రకృతి పనిచేసే విధానంతో పాటు కాయసిద్ధి, లైంగిక శక్తిని శారీరక ఆరోగ్యంగా, ఆత్మశక్తిగా మార్చుకోగల సిద్ధయోగ ప్రక్రియ నేర్పిస్తోంది సంస్థ. ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు ఉచితంగా నేర్పిస్తున్నారు యోగ సుధా స్రవంతి సంస్థ నిర్వాహకులు. పారంపర్యతలో సనాతన ధర్మం ద్వారా మేము అందుకున్న విద్య, దీన్ని మేము అర్థం చేసుకున్న విధంగా జనబాహుళ్యానికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ యోగ సుధా స్రవంతి అనే ట్రస్ట్ స్థాపించి సుమారు 1995 నుంచి కూడా ఈ సర్వీసెస్ మేము ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్లేస్ మార్చవలసి వచ్చింది కాబట్టి కొత్తగా ఈ పంటకాల్వ రోడ్లో ఉన్న ఈ కమ్యూనిటీ హాల్లో, భద్రయ్య నగర్లోని కమ్యూనిటీ హాల్లో క్లాసెస్ మొదలు పెడుతున్నాము. రేపటి నుంచి క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి. ఇది సనాతన విద్య మీద ఆధారపడ్డ యోగాభ్యాసము, కుండలిని యోగాభ్యాసం. మరలా దీంట్లో చాలా సులువుగా ఉండే యోగా ఎక్సర్సైజెస్ ఉంటాయి. కాలనీలో ప్రత్యేకంగా మరి యోగా గురించి, ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ప్రజలందరికీ కూడా ఉన్న దైనందిన కార్యక్రమాల్లో ఏదో ఒక స్ట్రెస్ ఉంటానే ఉంది. ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏదైతే చేయగలిగితే ఎంత బాగుంటుందనేది కూడా ఇంతకుముందు వారు చెప్పారు. అట్లాగే ఈ చుట్టుపక్కల భద్రయ్య నగర్ కమ్యూనిటీ హాల్ చుట్టుపక్కల మిగతా ఉన్న కాలనీస్ వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని చెప్పని కూడా కోరటం జరిగింది. మన యొక్క మానసిక ఆరోగ్యం కోసం, దేహారోగ్యం కోసం కూడా ఈ యోగా అనేది ఒక మంచి క్రియ కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి